మిత్రమా, ఎంతో మంది స్టూడెంట్స్కి చదవడం అనేది ఎంతో బండరాయిలా అనిపిస్తూ ఉంటుంది. చదవలేక బాధపడిపోతూ ఉంటారు ఎంతోమంది. కొంతమంది ఆ చదువు అనేది అర్థం కాక తారుమారైపోతూ ఉంటారు. ఇలా అనుకుంటూ ఉంటారు చాలామంది. నాకు ఈ చదువు అంటే ఎంతో కష్టంగా ఉంది అని ఎంతోమంది ఇలాగే అనుకుంటూ ఉంటారు. ప్రతి స్టూడెంట్స్ కోసం ఈ అఫర్మేషన్స్ని యూజ్ చేస్తూ చదవండి. అఫర్మేషన్స్ అనేవి డైలీ ఒక్కసారైనా అనుకుంటూ ఉండండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. మీరు పర్టికులర్గా చదవగలరు కూడా. క్లోజ్ యువర్ ఐస్. నేను మంచి మార్క్స్ని స్కోర్ చేస్తాను. నేను ఎగ్జామ్లో మంచి మార్క్స్తో పాస్ అవుతాను. మంచి మార్క్స్ నేను స్కోర్ చేస్తాను. నేను ఎగ్జామ్లో పాస్ అవుతాను. నేను ప్రతి సబ్జెక్ట్లో కూడా మంచిగా పాస్ అవుతూ ఉంటాను. నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. నేను ఫస్ట్ డివిజన్లో పాస్ అవుతాను. నేను క్లాస్ ఫస్ట్ వస్తాను. నేను గుడ్ మార్క్స్ని స్కోర్ చేస్తాను. నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. నేను చదివింది నాకు ఖచ్చితంగా గుర్తుంటుంది. నేను మంచి మార్క్స్ని స్కోర్ చేస్తాను. చాలా ఈజీగా ప్రతి సబ్జెక్ట్ని కూడా చదువుతూ ఉంటాను. ప్రతి సబ్జెక్ట్ని కూడా ఈజీగా చదువుతాను. నేను ప్రతిదీ కూడా అర్థమయ్యేలా చదువుతాను. ప్రతి సబ్జెక్ట్ కూడా ఈజీ. నాకు ఏది కూడా కష్టం కాదు. నాకు ప్రతిదీ కూడా సులభమనే నాకు అనిపిస్తుంది. నా కళని నేను చేరుకునేందుకు నేను కష్టపడతాను. ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ని స్కోర్ చేస్తాను. బాగా చదువుతాను. నేను నా పేరెంట్స్ గర్వపడేలా మంచి మార్క్స్తో పాస్ అవుతాను. మంచి మార్కులని స్కోర్ చేస్తాను. నేను ఈ చదువు అనే దానికి భయపడను. నాకున్న టాలెంట్ని ఉపయోగిస్తాను. నేను చదివేందుకు నాకున్న టాలెంట్ మొత్తాన్ని ఉపయోగిస్తాను. నాకు ప్రతిదీ కూడా ఈజీనే. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే. నేను అనుకునేది సాధించేందుకు నేను చదువుతాను. నా కళని సాకారం చేసుకునేందుకు చదువుతాను. నేను గెలిచేందుకు చదువుతాను. నా గమ్యాన్ని నేను చేరేందుకు చదువుతాను. నేను అన్నీ సాధిస్తాను. నా గమ్యాన్ని నేను చేరుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.